హసినికిరణ్ హోమ్ అండ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించేది జెమ్ అమాంగ్ దొండకాయలు, అంటే దొండకాయ డిషెస్లో ఈ డిష్ అనేది ఆణిముత్యం కింద కన్సిడర్ చేస్తారు. దొండకాయలు రిచ్ ఇన్ ఐరన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎనిమిక్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా మంచిది. మీకు తెలుసు కదా, వంకాయ, బెండకాయ, దొండకాయ, కాకరకాయ ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ వెజిటబుల్స్ స్టఫ్డ్ డిషెస్ చేసుకోవడానికి. ఈరోజు నేను మీకు చూపించేది పక్కా ట్రెడిషనల్ వెజిటేరియన్ ఆంధ్ర డిష్. ఏమి రెస్టారెంట్ స్టైల్ ఇండియన్ ఫుడ్ కాదు, ఇది మనం రోజువారీ తెలుగు ఇళ్ళల్లో చేసుకునే ఎవ్రీడే ఫుడ్. ఈ డిష్ అనేది ప్రాపర్గా రైట్గా కుక్ చేస్తే కనుక చాలా ఇన్క్రెడిబుల్ టేస్ట్ అనేది వస్తుంది. ముందుగా 250 to 300 గ్రామ్స్ తీసుకున్నాను ప్రిపరేషన్కి. దొండకాయలు చాలా లేతగా ఉండేలా చూసుకోండి, స్లైట్లీ ప్లంప్ ఉండేలా చూసుకోండి, మరీ లావుగా ఉండేలా చూసుకోండి వద్దు. సో దొండకాయలు టిప్ అండ్ టెయిల్ అంటే తల తోక కట్ చేసేసుకొని మనం సేమ్ గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లాగే స్లిట్స్ కింద కట్ చేసుకోండి. 2 డైరెక్షన్స్లో మనం కట్ చేసుకొని అండ్ డీప్గా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం స్టఫింగ్ చేసుకున్నప్పుడు పైన కుక్ అయ్యి లేకపోతే కింద పచ్చిగా ఉంటుంది. ఇవంతా కూడా మసాలాలు మన స్పైస్ రెడీ చేసుకోవడానికి. మీరు కనుక 1/2 కప్ తీసుకోండి, 1 కప్ తీసుకోండి. మెజర్మెంట్ అయితే 2 కప్స్ మనం ధనియాలకి, 1/2 కప్ జీరా, 1.5 కప్ పీనట్స్ అంటే వేరుశెనగలు, 1 కప్ శనగపప్పు, పచ్చిశనగపప్పు అండ్ 1 కప్ ఊరద్ దాల్ మినపప్పు అండ్ 10 to 15 రెడ్ చిల్లీస్ మీకు టేస్ట్కి తగ్గట్టు తీసుకున్నాం. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే అన్నీ విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను, అదే రికమెండ్ చేస్తాను కూడా మీరు కూడా చేసుకోవాలంటే. ఎందుకంటే ఈ కూర అంతా కూడా మనం స్పైసెస్ అంతా కూడా రోస్ట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది స్టఫింగ్ అంతా కూడా. సో లో ఫ్లేమ్ మీద మనం రోస్ట్ చేసుకోవాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా చేసుకోండి. ఈ ప్రాసెస్ చేసినప్పుడు మీ కిచెన్ అంతా కూడా మంచి ఫ్రాగ్రెన్స్తో ఫిల్ అవుతుంది. పీనట్స్ అన్నీ కూడా ఇట్లా ఫ్రై చేసుకొని మనం పీల్ చేసేసుకున్నాం స్కిన్ అంతా కూడా. రెడ్ చిల్లీస్ అనేవి మీ టేస్ట్కి తగినట్టు 10 to 15, 10 or 12 or 15 మీకు ఎంత టేస్ట్ కావాలంటే దానికి తగ్గట్టు మీరు డ్రై రోస్ట్ చేసుకోండి. రెడ్ చిల్లీస్ని కూడా ఇట్లా 2 పార్ట్స్ కింద బ్రేక్ చేస్తే మీకు ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఇట్లా పీనట్స్ కూడా స్కిన్ తీసేసుకున్నాక అన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఫైన్ పౌడర్ కింద. పీనట్స్ మాత్రం, వేరుశెనగలు మాత్రం వేయొద్దు, అవి లాస్ట్లో గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా ఫైన్ పౌడర్ కింద వేసుకున్నాక మళ్ళీ పీనట్స్ని సెపరేట్గా కోర్స్ పౌడర్ కింద చేసుకోండి, మళ్ళీ ఫైన్ పౌడర్ కింద చేసుకోవద్దు. అది కూడా చేసుకున్నాక ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఫైన్ పౌడర్లో మిక్స్ చేసుకొని పీనట్స్ పౌడర్ కూడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇన్ కేస్ సాల్ట్ తక్కువ అయింది అని అనుకుంటే ఈ స్టేజ్లో ఇంకొంచెం యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే మనం దొండకాయ ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. సో అట్లా మనకి డ్రై రోస్ట్ అయిన స్పైస్ పౌడర్ని, ఈ కూర పొడి మీకు తెలుసు కదా, చాలా ఇట్స్ ప్యాక్డ్ విత్ లవ్లీ రేంజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఇదంతా కూడా కూరని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది మన ఫ్రైని. మీకు కావాలంటే ఈ పౌడర్ డబుల్ది సైజ్ చేసుకోవచ్చు. సో స్టోర్ చేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకొని మిగతా వెజిటబుల్స్ కూడా సేమ్ ప్రొసీజర్లో మనం స్టఫ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో ఇట్లా రెడీ అయిన పౌడర్ని మనం ఆల్రెడీ చాప్ చేసుకొని వాష్ చేసుకొని చాప్ చేసుకున్న దొండకాయలోకి నీట్గా స్టఫ్ చేసుకుందాం. అట్లా స్టఫ్ చేసుకుని ప్రెస్ చేసుకుంటే మీకు పౌడర్ అనేది బయటికి స్పిల్ అవ్వకుండా ఉంటుంది. సో మొత్తం అన్ని దొండకాయలలోకి ఇదే ప్రొసీజర్లో స్టఫ్ చేసుకుందాం. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని మొత్తం దొండకాయలు స్టఫ్ చేసినవన్నీ కూడా అందులో పెట్టి లిడ్ క్లోజ్ చేసి స్టీమ్ ఇద్దాం. ఐదర్ 3 విజిల్స్ నుంచి, మీ దొండకాయలు బాగా పచ్చిగా ఉంటే కనుక లేతగా కాకుండా 15 విజిల్స్ వరకు కూడా తీసుకుంటుంది ఒక్కొక్కసారి మీ దొండకాయ కుక్ అవ్వకపోతే. తర్వాత ఒక పాట్ తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు గార్లిక్ అనేది ఆప్షనల్, కావాలి అనుకుంటే గార్లిక్ అనేది గ్రేట్ చేసుకొని వేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది.
సో మీరు కుక్కర్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి దొండకాయ అనేది సాఫ్ట్గా కుక్ అయిందా లేదా అని. ఈ టిండూరా అనేది మీకు సాఫ్ట్గా కుక్ అవ్వకపోతే ఇంకొన్ని విజిల్స్ ఇచ్చుకోండి. చెప్పాను కదా 3 to 15 విజిల్స్ వరకు కూడా తీసుకుంటుంది మీ దొండకాయ లేతగా ఉండే టెక్స్చర్ బట్టి. అండ్ ఎక్స్ట్రా పౌడర్ కూడా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మొత్తం పౌడర్ కాకపోయినా ఒక 1/2 కప్ ఆర్ 1/4 కప్ పౌడర్ యాడ్ చేసుకుంటే మీకు గ్రేవీకి బాగుంటుంది. ఆ పౌడర్ అండ్ ఉప్పు కారం కూడా ఈ స్టేజ్లో సరిపోకపోతే కొంచెం ఉప్పు కారం అండ్ మరి టూ డ్రై ఉంటే కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో చూసారా మీకు దొండకాయ అనేది సాఫ్ట్గా అట్లా బ్రేక్ అవ్వాలి. అట్లా బ్రేక్ అయింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో చాలా యమ్మీ అండ్ టేస్టీ ఆంధ్ర డిష్ రెడీ అయిపోయింది. మా వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.